పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ ఎందుకని? నాకెలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే. లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు, జాను అని పిలవడానికి. ఆ? నోరెళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది. త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లి కొడుకు అడిగే తలాతోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి పాడమంటే పాడి అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టుకో. పెట్టమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, ఆ? బంగారమే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఆ? ఆ? ఏయ్, ఏయ్, అంకుల్ ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నేను హైటెక్ కాలి అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనంటున్నాడు. కొంప తీసి కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్ కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హుస్ దట్ ఫాదర్? అంకుల్ ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్ది పెట్టా? సర్దిపెట్టు అంటే ఫ్రిడ్జ్. సర్ది పెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యాడు. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్, కాళ్ళు కడుక్కోండి. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే. నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తాం లేదు, చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కలేదు. ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు. రారా. బన్నీ ఎంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనేంతో తిరుగుతావు. నువ్వు మగాడివి అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. వచ్చేస్తున్నా. అలాగే వచ్చేస్తా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీని టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా నీ చవచ్చు కదరా. అయ్యో, మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పొంతులు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడు, సిగరెట్ కాల్చడు. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి.